హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు ఒక మంచి టాపిక్‌తో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. అలాగే నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి, హోపోనోపోనోని కరెక్ట్‌గా లైఫ్‌లో ఎలా అప్లై చేయాలి అన్న విషయాల గురించి క్లారిటీ ఇస్తూ నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్, మీరు గనక ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ కోరికలు, మీరు పెట్టుకున్న గోల్స్ నెరవేరాలి, మీ గోల్స్కి మీరు రీచ్ అవ్వాలి అంటే రెగ్యులర్గా చేసే మేనిఫెస్టేషన్, మెడిటేషన్, హొపోనొపోనో ఏవైతే చేస్తున్నారో అవి చేస్తే సరిపోతుందా అంటే వాటికి తోడుగా అవి బాగా పనిచేయాలి. మీరు పెట్టుకుంటున్న అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్, హోపోనోపోనో ఇవన్నీ పర్ఫెక్ట్‌గా పనిచేయాలంటే వాటికి తోడుగా మీ మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడైతే మీ మనసు ప్రశాంతంగా పెట్టుకుంటూ మీరు ఒక ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసే మేనిఫెస్టేషన్, అఫర్మేషన్స్ బాగా పనిచేస్తాయి. ఆందోళన పడుతూ, టెన్షన్ పడుతూ, ఏవేవో చికాకులతో పెట్టుకుని మనసులో అవే ఆలోచిస్తూ వాటితోటే మదన పడుతూ మీరు గనక ఎఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్ చేశారు అంటే మీరు చేస్తున్నట్టే ఉంటుంది. బాగానే చేస్తున్నాం అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ రిజల్ట్ అనేది రావడం కష్టంగా ఉంటుంది. నిజంగా ఈ టెక్నిక్స్, ఏ టెక్నిక్ అయినా సరే అప్లై చేసి రిజల్ట్ పొందాలి అంటే దానికంట ముందుగా మీరు అనవసరమైన విషయాల్ని ఆలోచించడం, ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందడం తగ్గించుకోవాలి. మరి ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే మీరు రెగ్యులర్గా చేసే మెడిటేషన్ ద్వారా మీకు చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడే అలవాటు ఉంటే అది గ్రాడ్యువల్గా కొంచెం కొంచెంగా తగ్గుతుంది. అందుకే అంటారు, కొన్ని రోజులు మెడిటేషన్ చేయడం ద్వారా మీ మనసును ప్రశాంతంగా పెట్టుకోవడం ద్వారా అంటే ముందు మీ మనసును మీరు కంట్రోల్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు పెట్టుకున్న ఏ గోల్స్ అయినా, ఏ టెక్నిక్ అయినా మంచిగా వర్కౌట్ అయ్యి మీకు రిజల్ట్ అనేది వేగంగా ఇస్తుంది. మనందరి జీవితంలో ప్రతిదీ కూడా మనం సృష్టించుకున్నదే. ఒకరోజు చాలా ఆనందంగా, హ్యాపీగా గడవాలి, ప్రశాంతంగా ఉండాలి అంటే మన ఆలోచనల్ని, మన ఎమోషన్స్‌ని ఎంత బాగా కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మన ఎమోషన్స్ కంట్రోల్‌లో ఉంటే ఆ రోజు చాలా హ్యాపీగా గడవడంతో పాటు ఎంతో డబ్బుని కావచ్చు, ఎన్నో విషయాలను కావచ్చు, మనం అట్రాక్ట్ చేసుకునే శక్తిని మనం పొందుతాం. ఎందుకంటే ఎమోషన్స్ గనక కంట్రోల్ లేకపోతే ఒక రోజనేది డిస్టర్బ్ అనేది వేరే వాళ్ళ వల్ల కాదు, మన వల్లే ఆ రోజు డిస్టర్బ్ అవుతుంది. కాకపోతే మన రోజును మనం హ్యాపీగా గడపాలి అంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం కంపల్సరీ. ఎప్పుడైతే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటామో మనం మెడిటేషన్ ద్వారా సంపాదించుకున్న పాజిటివ్ ఎనర్జీ అనేది బయటికి అనవసరంగా వేస్ట్ అవ్వకుండా మన దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఒక పాజిటివ్ ఎనర్జీని మెడిటేషన్ ద్వారా సంపాదించుకొని మిగతా రోజంతా ఏవేవో టెన్షన్ పడుతూ, ఏవేవో ఎమోషన్స్ని కోల్పోయి టెన్షన్ పడుతూ ఉంటే మనం సంపాదించుకున్న మార్నింగ్ చేసిన మెడిటేషన్ వల్ల సంపాదించుకున్న ఎనర్జీ అంతా చాలా ఈజీగా ఖర్చు అయిపోతుంది. కాబట్టి మెడిటేషన్ రెగ్యులర్గా చేయడం ద్వారా మీలో ఉన్న టెన్షన్స్ అవ్వచ్చు, ఆందోళన చెందే మనస్తత్వం అవ్వచ్చు, గ్రాడ్యువల్‌గా తగ్గుతుంది. ఆ తగ్గడం ద్వారా మీరు ఎంతో పాజిటివ్ ఎనర్జీని యాడ్ చేసుకొని, ఒక రోజుని అలాగే ప్రతి రోజుని ఆనందంగా గడుపుతూ, మీరు పెట్టుకునే ఎఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్ సక్సెస్ అవ్వడానికి అవి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆందోళనగా ఉన్నప్పుడు, మనసు ప్రశాంతంగా లేనప్పుడు, ఏవేవో టెన్షన్స్ మైండ్‌లో తిరుగుతున్నప్పుడు మీరు పెట్టుకునే ఎఫర్మేషన్స్ ఎక్కువగా సక్సెస్ ఇవ్వలేవు. కాబట్టి ముందు మనసును ప్రశాంతంగా పెట్టుకోవడానికి మిమ్మల్ని మీరు
ఉన్నతంగా మార్చుకోవడానికి రెగ్యులర్‌గా మెడిటేషన్ చేయండి. మీ మనసును ప్రశాంతంగా పెట్టుకోండి. మీరు పెట్టుకున్న గోల్స్, మీ కోరికలని డిఫరెంట్ చాలా టెక్నిక్స్ ఉన్నాయి. వీటిల్ని అప్లై చేసుకుంటూ మీ కోరికల్ని మేనిఫెస్టేషన్ ద్వారా అవ్వచ్చు, హోపోనోపోనో ద్వారా అవ్వచ్చు. మీ కోరికల్ని చాలా ఈజీగా నెరవేర్చుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.